హలో గైస్, అందరు బాగున్నారా? నేను మీ శివనాగార్జున. వెల్కమ్ టు అవర్ ఎస్వి యూట్యూబ్ ఛానల్ 2026. సో ఈ మధ్య నేనైతే చాలా గ్యాప్ అయితే తీసుకున్నాను, అది మీకు అందరికీ తెలుసు. సో గ్యాప్ ఎందుకు తీసుకున్నాను ఏం కదా అని చెప్పి చిన్న డిక్లరేషన్, మీకు ఒక చిన్న క్లారిఫికేషన్ అయితే ఇవ్వబోతున్నాను ఇవాళ. సో అదేంటంటే, బేసిక్గా నేను ఈ మధ్య లీవ్ ఎందుకు తీసుకున్నాను అంటే, యూట్యూబ్ ఛానల్ కోసం సంబంధించి గ్యాప్ ఏదైతే తీసుకున్నాను, సో దానికోసం అని చెప్పి వీడియో తీస్తున్నాను. సో నేనేంటంటే ఈ గ్యాప్ ఎందుకు తీసుకున్నానంటే, చెప్పాను కదా లాస్ట్ టైం. సో నేను రీసెంట్గా మ్యారేజ్ చేసుకున్నాను, మీ అందరికీ తెలుసు. సో జాబ్ అనేది కొంచెం బ్రేక్ తీసుకున్నామని చెప్పి ఒక జాబ్కి బ్రేక్ అయితే తీసుకున్నాను. తర్వాత మళ్ళీ ఏదో కంపెనీలో జాయిన్ కావాలని చెప్పి ఒక మెడికల్ ట్రిప్, నేను మీకు ఎంతమంది తెలుసో నాకు తెలియదు, మెడికల్ ట్రిప్గా నేను వర్క్ అయితే చేస్తున్నాను కడపలో. సో ఇప్పుడు మళ్ళీ వేరే కంపెనీలో అయితే జాయిన్ అయ్యాను. సో ఆ కంపెనీ ప్రాసెస్ ఏం జరిగింది ఏం కదా అని చెప్పి ఒక చిన్న జస్ట్ అట్లా క్లారిఫికేషన్ అయితే ఇస్తాను మీకు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక 4-5 కంపెనీలకి అయితే నేను రెజ్యూమ్ సెండ్ చేయడం అయితే జరిగింది. సో అందరినీ రెస్పాండ్ అయితే వచ్చింది. 3-4 months గ్యాప్ ఉన్నా పర్లేదు, బట్ అందరినీ రెస్పాండ్ అయితే వచ్చింది. సో ఆ వచ్చిన వెంటనే ప్రతి ఒక్క కంపెనీ తీసుకుంటామని చెప్పినారు. సో నాకు కొంచెం పెద్ద కంపెనీలో వర్క్ చేయాలని అయితే అనుకున్నాను. బట్ చూస్తే ఫస్ట్ నేను అరిస్టో పేరైతే చెప్పాను, డివిజన్ ఎవరో చెప్పకూడదు. సో నేను నెక్స్ట్ కంపెనీ కూడా పేరైతే చెప్పాను. సో నేను అరిస్టోలో అయితే ఇంటర్వ్యూ ఇచ్చాను ఫస్ట్గా. సో వాళ్ళైతే యాక్సెప్ట్ చేశారు. సో ఇందులో కూడా మనకి మూడు ఇంటర్వ్యూలు అయితే ఉంటాయి. ఫస్ట్ థింగ్ వచ్చేసి ఫ్రంట్ లైన్ మేనేజర్ ఆర్ రీజనల్ మేనేజర్ చేస్తాడు. సెకండ్ వచ్చేసి జోనల్ మేనేజర్ అయితే చేస్తాడు. ఆ తర్వాత ఇంకా ఫైనల్లీ వచ్చేసి మ్యాక్సిమం ఒక 3 ఇంటర్వ్యూలు అయితే ఉంటాయి. సో ఒకటి వచ్చేసి ఫ్రంట్ లైన్ మేనేజర్ ఇస్తాడు, సెకండ్ వన్ వచ్చేసి జోనల్ మేనేజర్ చేస్తాడు. ఆ తర్వాత మనకి హెచ్ఆర్ రౌండ్ అయితే ఉంటుంది. సో హెచ్ఆర్ రౌండ్ అనేది అది ఇంటర్వ్యూ కాదు, జస్ట్ క్లారిఫికేషన్, మీరు ఎంత తీసుకుంటారు, ఎంత తీసుకోవాలనుకుంటున్నారు, ప్యాకేజ్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, సో ఇలాంటివి అయితే ఉంటాయి. సో ఆ విధంగా నేను అరిస్టో లాంటి కంపెనీకి అయితే ఇంటర్వ్యూ ఇవ్వడానికి జరిగింది. సో వాళ్ళు యాక్సెప్ట్ చేసినారు. బట్ ద థింగ్ ఏంటంటే, అది కొంచెం టార్గెట్ ఎక్కువ ఉంది, సో వర్క్ ప్రెషర్ ఎక్కువ ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఒక చిన్న మీడియం కంపెనీ అయితే యాక్సెప్ట్ చేయడం జరిగింది. కంపెనీ పేరు ఇవల్ల వద్దు, జస్ట్ ఎందుకు ఏం కదా అని చెప్పి అయితే చెప్తున్నాను. ఇంటర్వ్యూ చాలా బాగా జరిగినాయి, ప్రతి ఒక్కరు బాగా ఫ్రెండ్లీగా మూవ్ అవ్వారు. కొంతమంది ఓవర్ చేశారు, కొంతమంది నార్మల్గా ఉన్నారు. బట్ వాట్ ఎవర్, జాబ్ అయితే కొట్టాను 100%గా. మనం సూన్ యాజ్ పాసిబుల్ మళ్ళీ జాబ్కి అయితే వెళ్ళిపోతున్నాం. సో మెడికల్ ట్రిప్ జీవితం ఎట్లుంటుంది ఏం కదా అని చెప్పి ప్రతి విషయం మీకు నేను ఒక డైలీ బ్లాగ్ లాగా అయితే చేయబోతున్నాను. సో కాల్స్ ఎలాగుంటాయి, సో మా సిచ్యువేషన్స్ ఏంటి, కష్టాలు ఎట్లా ఉన్నాయి అని ప్రతి విషయం అయితే మీకు మెన్షన్ చేస్తున్నాను ఇవాళ నుంచి. సో వాట్ ఎవర్ ఏదైనా కానీ, సో జాబ్ అయితే కొట్టాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ నాకు ఒక కంగ్రాచులేషన్ ముఖాన కాడితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఇకపోతే గ్యాప్ తీసుకునేందుకు కానీ జాబ్ వచ్చేసింది. జాబ్ వచ్చిన తర్వాత ఇంకా ఏం లేదు, బ్రేక్ తీసుకునే ఛాన్స్ లేదు. యూట్యూబ్ వీడియోలు చేస్తావా లేదా అనే క్వశ్చన్ ఎవరికనంటే 100% చేస్తానని అయితే చెప్తున్నాను. సో వీడియోస్ 100% అయితే చేస్తాను. యా, అంతే. సో అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు అయితే చెప్తున్నాను. ఎందుకంటే నేను ఒక వారం దగ్గర ఒక 20 లేదులే, ఒక 15 days వరకు అవుతుంది. నేను ఇదివరకు ఒక వీడియో కూడా అయితే అప్లోడ్ చేయలేదు, నాకు తెలుసు. అట్ ద సేమ్ నేను ఒక మంచి ఇల్లు అయితే తీసుకున్నాను. యూట్యూబ్ వీడియోస్ తీయాలనే ఉద్దేశంతోనే తీసుకున్నాను అది కూడా. సో నాకు ఇది చాలా హ్యాపీగా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ ఫర్ దట్ అని చెప్తాను. వీడియోస్ అయితే కంటిన్యూగా చేస్తాను, ఇబ్బంది లేదు అందులో. సో యూట్యూబ్లో మీరు మీ ఎంకరేజ్మెంట్ నాకు చాలా ఇంపార్టెంట్ అని అయితే చెప్తున్నాను. సో మీరు కొంచెం సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తాను. థ్యాంక్ యూ అండ్ లవ్ యూ ఆల్. బాయ్. సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మన ఛానల్ సబ్స్క్రిప్షన్ చేయించండి. నాకు కొంచెం హెల్ప్ అవుతుంది, అలాగే మీరు నాకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకేనా? థ్యాంక్ యూ వన్స్ అగైన్, లవ్ యూ ఆల్. బాయ్.